నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు ఆమోద ప్రయత్నం చారిత్రాత్మకం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కితాబు. గూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటన తప్పదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరిక. ఈ నెల 14న అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతోత్సవం. ఉత్సవం పోస్టర్ను ఆవిష్కరించిన సొసైటీ ప్రతినిధులు. పాతబగ్గంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన. 73.60 లక్షల సీసీ రోడ్లు ప్రారంభం. వైసీపీ నేతలు బొత్స, ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పై చేసిన విమర్శలు ప్రజలు ఎవరూ మరవలేదని, దానికి సంబంధించిన వార్తలు వీడియో క్లిప్పింగ్స్ చూస్తే అర్థమవుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గతంలో బొత్స, ధర్మాన ప్రసాద్ జగన్ పై చేసిన విమర్శలను, పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శన చేశారు. వీడియో క్లిప్పింగ్ వార్తలను ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ గతంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడారో చెప్పారని, వాటిని వారు గుర్తు చేశారన్నారు. ప్రజలు వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారాన్ని గమనిస్తున్నారని, జగన్ ఎలాంటి వారో ప్రజలకు తెలుసుకోవాలన్నారు. ప్రజలకు తెలుసు కాబట్టే జగన్ను ఇంటికి పంపించారన్నారు. బొత్స, ధర్మాన ప్రసాద్ చేసిన విమర్శల వార్తల ప్రదర్శనను ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తిలకిస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజరాజు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు భ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలియదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. ఇది వారసత్వం అని అడుగుతున్నాను. నీ భర్త నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులకి ఏ విధంగా నా దగ్గరికి వచ్చి వాటి కోసం ఆలోచన చేశాడో చెప్పని అడుగుతున్నాను. నువ్వు అడుగు, నీ భర్తను అడుగు. ఏం మాట్లాడుతున్నావు? అధికారం రాజకీయాల్లో నుంచి 10 మంది మనుషులు వస్తున్నారు కదని, లేదు 10 మంది మనుషులను వచ్చి పోగు చేసుకుంటున్నాం కదని, లేదు 10 మంది మనుషులకు వచ్చి నేనున్న దోచుకున్న డబ్బుతో వచ్చి వాళ్ళకి వచ్చి 10 రూపాయలు చెల్లించి వాళ్ళు పోగు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పని అసభ్యంగా మాట్లాడడం, సభ్యత పరిచి మాట్లాడడం సాంప్రదాయం కాదు రాజకీయాల్లో. ఒకసారి చదువుకుని ఉన్నారు కదా, మన బంధువులు కాదు కలగండి. 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేయించినటువంటి ఏ వ్యాపారస్తులైనా ఈ దేశంలో ఉంటే మనకు ఒకరు చూపించమనండి. వచ్చావు నేను చెప్తున్నాను. ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్తారు ఇదేంటో ఈ పద్ధతి, ఇంకప్పటికి వెళ్ళగలుగుతున్నాం. ఇదేం పద్ధతి? నువ్వు ప్రజా జీవితంలో ఉండాలనుకుంటున్నావా, వ్యాపారస్తుడిగా ఉండాలనుకుంటున్నావా? మీ నాన్న ఎంత కాంగ్రెస్ పార్టీకి భక్తుడిగాను, నెహ్రూ కుటుంబానికి నమ్మకస్తులుగాను, ఈ దేశంలో బడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్ళడానికి నిరంతరం జపం చేసినటువంటి మీ తండ్రి చనిపోయిందే, నువ్వేమో వ్యాపారస్తులుగా తయారైనా ముఖ్యమంత్రికి ఇదా పని. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకో తప్పలేదు. ముందు నువ్వు వ్యాపారం మానేసాయి, ఈ కంపెనీలన్నీ ఆపేస్తాయి, ఈ కంపెనీలన్నీ ప్రభుత్వానికో కాకపోతే ప్రజలకు ఇచ్చేస్తాయి. వారు చెప్పిందే అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు, కానీ కొత్తగా ఏమి సృష్టించలేరు. అయితే వారు ఎందుకు వేశారనేది మరొక్కసారి ఆలోచిస్తే, కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని ఆలోచిస్తే మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ మొత్తం చూస్తే వారు ఎంతెంత మందిని, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంతెంత మందిని స్వర్గలోకంలోకి పంపించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా అయి ఉండొచ్చు. ఎటువంటి రాజకీయాలు వారు చేస్తూ ఉంటారు. ఫ్యాక్షనిస్ట్లో వారు ఫ్యాక్షనిస్ట్ కింగ్ అని పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి అనేది మరొక్కసారి
మనం గుర్తు చేసుకుంటాం. అంటే ఆయన ఏడుపులో ఏం కనిపించింది అనేది మనం అందరం కొద్దిగా సేపు ఆలోచిస్తే మనం మళ్ళీ ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. కొత్తగా మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే, మీ నాయకుడిని, మీరు అభిమానించిన నాయకుడిని, ఆయన ఏది చెప్తే తల ఊపిన నాయకులు మీరే సాక్షాత్ ఆ రోజు పీస్ అధ్యక్షుడిగా మీరున్నారు, ఒకరు రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు. మీ ఇరువురే ఈరోజు అద్భుతంగా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు మీ నాయకుడి మీద. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి నైజాన్ని మీరు వివరించారు. వారు ఏ రకంగా దోసుకోవడానికి పార్టీని పెట్టి ప్రభుత్వ అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలని మీరు చెప్పారు మాటలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, అభిమానులుగా, లేకపోతే ప్రజలు చెప్పలేదు, స్వయంగా మీరే చెప్పారు. ఆ రోజు చెప్పకనే చెప్పారు. చెప్పి తిరిగి ఈరోజు ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఉద్ధరించింది సరిపోక ఇంకా నష్టం జరిగిపోతుంది. అభిమానం ఇక్కడ పూర్తిగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొత్తం అంతా పోయిందని ఒక ధర్మాన ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు, ఒక బత్సాయి గారు మాట్లాడినప్పుడు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రేపు పాదయాత్ర చేస్తే సుక్కలు చూపిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి. నువ్వేడు చూపిస్తావు? నీకే సుక్కలు చూపించారు ప్రజలు. ఆల్రెడీ చూపించి ఎక్కడ పెట్టాలో పెట్టారు. రేపు కూడా ఇంకా ఉన్న 2 డిజిట్లు వచ్చే సింగిల్ డిజిట్ వస్తాయి. ఈరోజు ప్రజలకి సుక్కలు చూపిస్తావు నువ్వు. ఆ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు పాదయాత్ర చేసుకుంటావో జనం చుట్టూ ప్రత్యక్షాలు చేసుకుంటావు మాకు అవసరంలే, నువ్వు చేసుకో, మీరు చేసుకుని మీ కార్యక్రమం మీరు చేసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమిని ఈరోజు మీరు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడితే మేము బాధ్యత గలగా ప్రజాప్రతినిధులుగా, పార్టీ ప్రతినిధులుగా మేము ఎప్పటికప్పుడు మాట్లాడవలసిన అవసరం ఉంది. పైడిమాంబ కళానికేతన్ 28వ వార్షికోత్సవం ఈ నెల 21వ తేదీన గురజాడ కళాభారతి నిర్వహించనున్నట్లు కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆలిస్ పాత్రో తెలిపారు. వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను ప్రెస్ క్లబ్లో ఈ రోజు మీడియా ముందు విడుదల చేశారు. వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ధవల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో విజయనగరానికి గర్వకారణము. విజయనగరం అంటేనే పైడితల్లమ్మ. పైడితల్లమ్మ ఆశీస్సులతోని దేశాల్లో కూడా అందరూ హాయిగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మనం భావించాలి. అదేవిధంగా పాత్రో గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా 28 ఏళ్ల క్రితం స్థాపించి ఈనాటికి నిరంతరము ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా వార్షికోత్సవంతో పాటు ఆవిష్కరణలు, సీడీలు, అదేవిధంగా పైడితల్లమ్మ వారి మహత్యాన్ని తెలియపరిచేటువంటి ఆవిష్కరణ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 28వ వార్షికోత్సవం తేదీ 21/4/2026 మంగళవారం గురజాడ కళాభారతిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతుంది. 21వ తారీఖు 3 గంటలకు శ్రీ పైడితల్లమ్మ వారి చదురు గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 3 నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇందులో గురజాడ కళాభారతిలో జరుగుతాయి. రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని ఎమ్మెల్సీ డి రామారావు అన్నారు. జిల్లా రాజకీయ సంఘం నాయకుడు మల్చర్ల దుర్గారావు 3వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుర్గారావు రజకుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. దుర్గారావు ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రజకులు కార్యవర్గాలు ఏర్పాటు చేసుకుని సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నాయకులుగా తయారైతే వారి సమస్యల పరిష్కారం కోసం మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షుడు తంగేటి భాస్కరరావు, దుర్గారావు భార్య మలిచర్ల చిట్టితల్లి, చోడి ఆదినారాయణ, చిన్న తదితరులు పాల్గొన్నారు. అయితే రజకుల పరంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం సీరియస్గా. లోకేష్ బాబు గారి దృష్టిలో ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉన్నాయి.
కాకపోతే నేను ఒకటే మీకు కొంత ఆలస్యమైన మాట వాస్తవం. 2 సంవత్సరాలు గడిచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వానికి. గత 5 సంవత్సరాల కాలంలో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఈ రోజున అనేక సామాజిక వర్గాలను ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ప్రభుత్వం ముందుకి తీసుకొస్తున్న ఇష్యూ ఏంటంటే ఏదైతే ఎస్సీ స్టేటస్ అని ఎక్కువగా మీలో ఒక బలం నాటుకుపోయిందో, ఒక సెంటిమెంట్ ఉందో, దానికి సంబంధించి 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారే దీని మీద ఒక ఆలోచన చేసి ఒక అధ్యయన కమిటీని వేశారు. అధ్యయన కమిటీ మీకు తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 3 ప్రొఫెసర్స్ తోటి ఒక అధ్యయన కమిటీ వేశారు. కాకపోతే అధ్యయన కమిటీ కొన్ని జిల్లాలు తిరిగింది, కొంత ఆర్థిక వనరులు కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి సమకూర్చారు. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారటంలో ఆ అధ్యయన కమిటీ మూలన పడిపోయింది. తర్వాత వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు మరలా అధ్యయన కమిటీని రిస్టోర్ చేయమని ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధం అంతర్జాతీయ పరిణామాలు భారతదేశంలో తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధాన వక్త వి రాంభూపాల్ తెలిపారు. జిల్లా పరిషత్లో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా వింత పోకడకు వెళ్తుందని, అన్ని దేశాలు నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రపంచ వినాశానికి దారి తీస్తుందని, శాంతి మార్గంలో పయనించాలన్నారు. చైనా దేశాన్ని కూడా చెక్ పెట్టే ఆలోచనలో అమెరికా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చీకటి దివాకర్, యూటీఎఫ్ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రష్యా నుంచి సమర్పుకుంటున్నందుకు 50%. అమెరికా చెప్పినట్టుగా నవంబర్ లోపు మనం వాణిజ్య ఒప్పందం చేసుకోలేదు కనుక మరో 50%. రష్యా నుంచి ఆయిల్ కొంటే ట్యాక్స్ కట్టాలా, ఆయన చెప్పినట్టుగా మనం ఒప్పందం చేసుకోవడానికి కూడా ట్యాక్స్ కట్టాలా. చైనా మీద మొదట 14%, ఆ తర్వాత 28%, ఆ తర్వాత 31%, ఆ తర్వాత 57%, చివరికి 140%. కొన్ని సరుకుల మీద 420% ట్యాక్స్ వేసినాడు. అమెరికా ట్యాక్స్ పెంచిన ప్రతి సందర్భంలో చైనా పెంచుకుంటూ వచ్చింది. 100% దాటిన తర్వాత ఇది సర్కస్ లో బొప్పం ఆడే ఆట, బొప్పంకి పెద్ద వాల్యూ ఉండదు. సర్కస్ ఎంటర్టైన్ చేయడానికి పనికొస్తారు తప్ప సర్కస్ నియంత్రించే వ్యక్తి కాదు బొప్పం. అందుకని ట్రంప్ చేస్తున్న ఈ టారిఫ్ సుంకాలు అనేది బొప్పంలాగా తయారైనాయి కాబట్టి మేము ఖాతరు చేయకుండా వాళ్ళు ప్రకటించిన 7 రోజులకు, అంటే ఈ టారిఫ్ సుంకాలను మేము ఖాతరు చేయం అని ప్రకటించిన 7 రోజులకు జెనీవాకు అమెరికా వాణిజ్య శాఖ మంత్రితో సహా ముఖ్యమైన అధికారులు పోయి చైనాను అక్కడికి పిలిపించుకొని చైనాతో చర్చలు జరిపి గతంలో ఏ టారిఫ్స్ అయితే 2 దేశాల మధ్య ఉన్నాయో ఆ టారిఫ్స్కే ఒప్పందం చేసుకొని టారిఫ్ సుంకాలు రద్దు చేసింది. ఈ రోజు ప్రపంచంలో ట్రంప్ టారిఫ్ సుంకాల భారం ఒక్క నయా పైసా పడని దేశం చైనా ఉంటాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని సుపద వ్యవస్థాపకులు UVAN రాజు సూచించారు. నగరంలోని బాలాజీ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుపద మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించాలన్నారు. 2003వ సంవత్సరం నుంచి సుపద ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రామాయణ, మహాభారత ఇతిహాస శ్లోకాలు, పద్యాలు, యోగ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బి శేషగిరిరావు, ఆలయ చైర్మన్ MVSS సూర్యభగవాన్, వికాస తరంగిణి టి అరుణ తదితరులు పాల్గొన్నారు. మరి సుపద అనే కార్యక్రమానికి మరి బీజం పడింది. ఈ మంచి మార్గంలో పిల్లలందరినీ నడిపించాలనే ఉద్దేశంతో ఈ బాలాజీ నగరు, తోటపాలెం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మరి ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారందరికీ కూడా ఈ సుపద కార్యక్రమానికి వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ బాలాజీ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో పుస్తకాలు ఏర్పాటు చేసి మరి సుపద నిర్వాహకులందరికీ కూడా ఇక్కడ ఈ స్థలాన్ని వాళ్ళకు అనుగుణంగా ఈ స్థలాన్ని కేటాయించి మరి ప్రతి వారం కూడా గత 52 వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరంగా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం పిల్లలకి ఉదయం ఆదివారం ఈ దేవాలయ ప్రాంగణంలో ఉదయం 8:30 ప్రాంతం నుంచి 11-12 గంటల వరకు కూడా శ్లోకాలు,
పద్యాలు, అలాగే క్రీడలు, అట్లాగే దేశభక్తి గేయాలు, వేద పఠనం, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సంస్కృతి సాంప్రదాయ విలువలు ఇవన్నీ కూడా వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. యోగాసనాలు కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా మన సమాజంలో మనం బయట స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఉండేటువంటి కాలంలో నైతిక విలువలు చాలా అవసరం. అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుంది. అది సాహిత్యంపై మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రత్నాల బాలకృష్ణ డాక్టర్ బి విజయ విశ్వేశ్వరరావు అన్నారు. గురజాడ నివాసంలో యువ స్పందన సాహిత్య సాంస్కృతిక అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యాన్ని ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గత 40 ఏళ్లుగా యువ స్పందన పని చేస్తుందన్నారు. కవిత్వం మీద సమీక్ష కూడా ప్రతి నెల గురజాడ నివాసంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కవిత్వంపై ఇష్టం పెరగాలని యువకులు కూడా కవులుగా మారాలని సూచించారు. కార్యక్రమాల్ని గత 40 ఏళ్లుగా విజయనగరంలో నిర్వహిస్తూ ఉంది. దీనికి వ్యవస్థాపకులు డాక్టర్ రామసూరి గారు. ఆయన గురజాడ భావజాలాన్ని ప్రజలకి అందించాలనేటువంటి ఉద్దేశంతో అభ్యుదయ సాహిత్యాన్ని ప్రజల మధ్యలో ప్రజల కోసం ఈ సాహిత్యం అన్నది అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ సాహిత్య సంస్థని స్థాపించారు. మరి అదే ఒరవడిలో ఈ సాహిత్య సంస్థ అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈరోజు ఇక్కడ కవిత్వం మీద ఒక సమీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ మేము రన్ చేస్తున్నాం. ప్రతి నెల కూడా ఒక సాహిత్య కార్యక్రమాన్ని గురజాడ గారి ఇంట్లో జరపడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడమైనది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరవాక మోయిద శ్రీనివాస్ గారు రచించినటువంటి కరవాక అనేటువంటి కవిత్వం మీద సమీక్ష నిర్వహించడం కోసం ఇక్కడ ఈ కార్యక్రమం. భారత నౌకాదళ సాహసాలను సముద్ర సరిహద్దుల రక్షణలో సైనికులు అంచంచలమైన వీరత్వాన్ని చాటి చెబుతూ రూపొందించిన ఆపరేషన్ సింధూర్ ప్రత్యేక గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటుంది. వతన్ కే గురూర్ కి కసం సింధూర్ కి అనే నినాదంతో సాగే ఈ వీడియోలో యుద్ధ నౌకలు, జలాంతర్గములు, అత్యాధునిక యుద్ధ విమానాల మోహరంతో నేవీ శక్తి సామర్థ్యాలను అద్భుతంగా ఆవిష్కరించారు. క్లిష్టమైన ఆపరేషన్లో మహిళా అధికారులు, సైనికుల సమన్వయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కళ్లకు కట్టిన ఈ దృశ్య మాలిక దేశ భద్రత కోసం నౌకాదళం చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 14 నుంచి 16 వరకు నేవీ కమాండర్ల సదస్సు న్యూఢిల్లీ వేదికగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో విడుదలైన వీడియో వైరల్ కావడంతో ఆ సదస్సుకు ప్రాధాన్యత పెరిగింది. दुश्मन था निगरानी में, दुश्मन था निगरानी में, सागर की गहराई से भी उतर पड़े थे कहानी में, सागर की गहराई से भी उतर पड़े थे कहानी में, नौसेना की गर्जन से चल सका न दुश्मन चार कोई, रचा चक्रव्यूह सागर में जिससे शत्रु की हार हुई। कसम सिंदूर की, कसम सिंदूर की, वतन के गुरूर की, कसम सिंदूर की, कसम सिंदूर की, कसम सिंदूर की, वतन के गुरूर की, कसम सिंदूर की। उठा तिरंगा सीने में जब जलथल नभ में पुकार हुई, सिंदूर की लाली चमक उठी, प्रतिशोध की सीमा पार हुई। तिरंगा लहराया ऊंचा, देश की जीत और शान हुई, सिंदूर की कीमत उस दिन हर आतंकी को बान। कसम सिंदूर की, कसम सिंदूर की, वतन के गुरूर की, कसम सिंदूर की। मेरे वतन, मेरे वतन, मेरे दिल के रतन, मेरे दिल के रतन, मेरे वतन,
రైతు సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. పూస్పేట రేగ మండలంలో రైలువలస గ్రామంలో ఆదివారం ఫార్మర్ లెర్నింగ్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల పంటలు పండించే రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులపైన దృష్టి సాధించాలని ఆమె అన్నారు. గ్రామాల్లో రైతులకు పెద్దపీట వేసిందని, దాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్యే లోకం మాధవి పిలుపునిచ్చారు. మనం ప్రతి రోజు కూడా డబ్బులు వచ్చే విధంగా మనకున్న స్థలాన్ని జాగ్రత్తగా వాడుకొని మనం ముందుకెళ్తేనే ఈరోజు రైతుకు ఆదాయం వస్తుంది. దాని గురించి ఆలోచించకుండా రైతు ఏం చేస్తున్నాడంటే మన పూర్వీకులు ఎలా పండిస్తే అలాగే వరి వేస్తాం, జొన్న వేస్తాం, నువ్వులు వేస్తాం అని తప్పించి ఆ పంటలను కూడా ఆధునిక పద్ధతులు ఉపయోగించి పండించే విధంగా ఈరోజు రైతు ఆలోచించండి. దానివల్ల ఏమవుతున్నారంటే పెట్టుబడి ఎక్కువైపోతుందని దిగుబడి తక్కువ. సో కాబట్టి ఇలాంటి అవగాహన సదస్సులు మనకి ఖచ్చితంగా జరగాలన్నది మన ఎన్డీఏ కూడా ప్రభుత్వం తాలూకు ప్రధాన లక్ష్యం. విజయనగరం జిల్లా గజత్నగర్ మండలంలోని పాతబగ్గం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో 73.60 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అనంతరం గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు మంజూరు అయిన పీఎం సూర్యఘర్ మఫ్తీ యోజన పథకం ద్వారా మంజూరైన సోలార్ యూనిట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, గ్రామ మాజీ సర్పంచ్ లెంక చిన్ననాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్టీ సోదరి మనకి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసినటువంటి ఈ సోలార్ ఎక్విప్మెంట్ వాళ్ళు టెర్రస్ మీద ఇవ్వడం చాలా ప్రత్యేకించి అభినందించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా సుమారు ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో 50,000 హౌసెస్ని ఐడెంటిఫై చేస్తే ఈ 50,000 హౌసెస్లో ఫస్ట్ విడత కింద 15,500 హౌసెస్ ఫస్ట్ విడత కింద ఈ జిల్లాలో హౌసెస్కి ఈ సూర్యఘర్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి బ్యూటిషియన్ కోర్స్ ప్రారంభించడం జరుగుతుందని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన గ్రామీణ ప్రాంత మహిళలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్నారు. దీంతో పాటు అన్ని రకాల శిక్షలు కూడా గతంలో అందజేశామన్నారు. కోసం ఒక ప్రత్యేకమైన కోర్సు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఈ నెల 15న ప్రారంభిస్తున్నాం. దీనికి గ్రామీణ ప్రాంతం విజయనగరం జిల్లా మొత్తం అంటే అన్డివైడెడ్ విజయనగరం డిస్ట్రిక్ట్, పార్వతీపురం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ గ్రామీణ ప్రాంత మహిళలందరూ అర్హులు. దీనికి వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలా, 18 పూర్తి అవ్వాలా. వీరు 10th క్లాస్ వరకు చదివి ఉండాలి. చదివితే చాలు, పాస్ ఫెయిల్ అయినా కానీ మేము తీసుకుంటాం. వీరికి ఇక్కడ ఇది రెసిడెన్షియల్లో హాస్టల్ ఫెసిలిటీ మొత్తం భోజనం లేదా వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో వారికి అయ్యే క్రీములు కానీ అంటే మెటీరియల్ ప్రతిదీ ఉచితంగా ఇక్కడ ఇవ్వబడుతుంది. అలాగనే 2 యూనిఫామ్స్ కూడా మేము ఇస్తాం. ఇవన్నీ కూడా ఉచితం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు మరియు తిరిగి వెళ్ళినప్పుడు బస్ ఛార్జీలు సహా మేము ఇక్కడ ఇవ్వబడుతుంది. ఈ ట్రైనింగ్ కాలంలో వారి చేతి నుండి అసలు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశమే ఉండదు. 34 రోజులండి కొత్త దాని ప్రకారంగా. దీంట్లో మధ్యలో సెలవులు కానీ ఆదివారాలు కానీ ఏ సెలవులు ఉండవు. ఇది ఇంటెన్స్ ట్రైనింగ్. ఇది బయట మీరు తీసుకున్నట్టయితే కనీసం 3 నెలలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాది మార్నింగ్ 9:30 నుంచి 5:30 వరకు కంటిన్యూస్గా ఇంటెన్సివ్గా ట్రైనింగ్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు పూర్తిగా బ్యూటీ పార్లర్కి సంబంధించి విద్యను పూర్తిగా నేర్చుకుంటారు.
పార్తిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. సీతానగరం మండలం చిన్నభోగిలి వద్ద ప్రమాదానికి గురైన రోడ్డు పక్కనే పడి ఉన్న వ్యక్తిని స్వయంగా తన వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ తీసుకొని వచ్చారు. ఉన్నప్పుడు సడన్గా ఒక కార్ వచ్చింది. ఏందని చూసేసరికి అందులో కలెక్టర్ గారు ఉన్నారు. ఏంటని చూసేసరికి లోపల ఒక పడిపోయిన అతను సారు దారిలో వెళ్తుంటే ఒక అతను పడిపోయి ఉన్నారు. అతని పడిపోయి ఉన్న అతన్ని కలెక్టర్ గారు కారులో ఎక్కించి ఆ కారులో తీసుకొని వచ్చారు. కలెక్టర్ గారే చూసేసరికి కొంచెం ఇంజరీస్ ఉన్నాయి, డ్రెస్సింగ్ చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేయించి కారులో పార్వతీపురం హాస్పిటల్ తీసుకొని వచ్చారు. కలెక్టర్ గారు కారులోనే. అతను పడిపోయినప్పటి నుంచి కలెక్టర్ గారు కారులోనే కలెక్టర్ గారు తీసుకొచ్చి మాతో ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడ హాస్పిటల్ నుంచి పార్వతీపురం వచ్చినంత వరకు కలెక్టర్ గారు కారులోనే ఉంటూ పేషెంట్తో పాటు ఉంటూ అతన్ని చూసుకొని వచ్చి ఇక్కడ పార్వతీపురంలో జాయిన్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాన్ని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణరావు, జేవి ప్రభాకర్లు తెలిపారు. నగరంలోని రామాటాకీ సమీప అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 14న నిర్వహించనున్న అంబేద్కర్ జయంతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు డాబా గార్డెన్స్ ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ రామాటాకీస్ మీదుగా అంబేద్కర్ భవన్కు ఊరేగింపు అనంతరం జయంతోత్సవ సభ నిర్వహించనున్నామని తెలిపారు. ప్రపంచ యుద్ధ వాతావరణంలో ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యుద్ధాలు, పేదరికం లేని సమాజాన్ని కాంక్షించారని గుర్తు చేశారు. మతం పేరుతో మనుషుల మధ్య విభజన, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర సాగుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ అందరివాడని ఈ రోజు జయంతోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక నాయకుడి గురించి యావత్ ప్రపంచం కూడా ఒకే రోజున జన్మదిన వేడుకలు చేయడం అనేది మనకు తెలియదు. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక్కడికే దక్కిందని. ఈవేళ ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది. దానివల్ల మనకు ధరలు పెరిగిపోయి ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారో మనందరూ తెలుసు. అలాంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన అవకాశాలు కలిగినటువంటి, పేదలు లేనటువంటి ఒక దేశాన్ని కలగన్నాడు. మరి అలాంటి కళ నిజం చేయాలంటే ఈవేళ 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కళ నిజం కాలేదు. చేయాల్సినటువంటి బాధ్యత కేవలం ఏదో దళితులకు సంబంధించిన అంశం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ నరుడు, విశ్వనరుడుగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వాడు. ఇప్పుడు ఈవేళ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే మతం పేరు మీద మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేదలను మరింత పేదలుగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్నే మార్చాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అన్నింటినీ కూడా అందరూ ఎదుర్కోవాలి. ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం. కొంతమందికి 99 పైసలకి ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎదుర్కోకూడదు, దాన్ని సమానంగా పంచమైన రాజ్యాంగం చెప్తుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా ఉండేటటువంటి ఒక భారతదేశాన్ని, ధనికులను మరింత ధనికులుగా తయారు చేసేటువంటి ఒక భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం. నైట్ ఫుడ్ కోర్టు పోరాటంపై దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తప్పుడు ప్రకటనలు ఆపాలని సిఐటియు నాయకులు పి వెంకట్రావు, ఎం సుబ్బారావులు కోరారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నైట్ ఫుడ్ కోర్టు కార్మిక సంఘం ఆధ్వర్యాన 19వ రోజుకు కొనసాగిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో వారు మాట్లాడారు. 97 మందితో నైట్ ఫుడ్ కోర్టు అర్హుల జాబితాను ప్రకటించారని, వారందరికీ త్వరితగతిన దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేకుంటే ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు వచ్చే సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర ప్రభుత్వ పెద్దలను అడ్డుకుంటామని, ఎదురయ్యే పరిణామాలను అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నైట్ ఫుడ్ కోర్టు కార్మిక సంఘం అధ్యక్షులు కె శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. మొన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెడుతూ తోపుడుపల్లి కార్మికుల మీద తప్పుడుగా మాట్లాడడం జరిగింది. ఇది తోపుడుపల్లి తొలగించి నైట్ ఫుడ్ కోర్టు దగ్గర 7 నెలలు కావస్తుంది. 6 నెలల పాటు ఎమ్మెల్యే గారు వెనకాతల ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేయండి, మీ నియోజకవర్గంలో ఉంది. మేము ఎన్నికల్లో కూడా మేమందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం, అందులో భాగంగా మీరు కూడా గెలిచారు కాబట్టి మీరే ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆయన వెనకాతలు తిరగడం జరిగింది. స్మార్ట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. స్మార్ట్ ఫుడ్ కోర్ట్ ఎప్పటికీ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఫుడ్ కోర్టు పోయిందని బెంగతో ముగ్గురు చనిపోవడం జరిగింది. కాబట్టి వెంటనే మీరు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయండి. వైసీపీ నాయకులు ఉండి వీళ్ళు రెచ్చగొట్టి ఈ ఉద్యమం చేస్తున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మేము సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ పోరాటం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా తోపుడుపల్లి కార్మికులుగానే మేము పోరాటం చేస్తున్నాం తప్ప వైసీపీ వాళ్ళు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కానీ రెచ్చగొడుతున్నాయని చెప్పడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ పుట్టుకోటిని వెంటనే ఏర్పాటు చేయకపోతే మేము వెంటనే ఇది మరింత ఉధృతం చేస్తాం. పుట్టుకోట్టు సంబంధించి 97 లిస్టు ప్రకటించారు. వెంటనే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరికీ షాపులు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రశ్నించట్లేదు, కనబట్టలేదు, రెండూ లేవు. వంశీకృష్ణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ గతంలోనూ ప్రెస్ మీట్లు పెట్టారు, పోరాటాలు చేశారు. కానీ పోరాటం దగ్గరికి వచ్చేటప్పటికి ఇదేదో పనికిమాలిన పోరాటం కింద చూస్తున్నారు. ఈ సమస్యని పరిష్కారం చేయవలసిన బాధ్యత దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిది. ఈ నెలలోనే 28వ తారీఖుని శంకుస్థాపనకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్లు అందరూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు. నువ్వు గూగుల్ సెంటర్ ఓపెనింగ్కి వచ్చి గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడతారా, లేదా ముందే పుట్టుకోటిచ్చి మా ప్రజలందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కార్మికులందరినీ కూడా శాంతియుతం చేస్తారో ఏంటనేది తేల్చుకోవాల్సింది మీది బాధ్యత. గూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖ వచ్చిన ఆయన మదిలపాలెం సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్లో భూములు కోల్పోయిన దళితులు, రైతుల సమస్యలు ఈ నెల 25లోగా పరిష్కరించకపోతే చలో తర్లువాడ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. 520 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా తర్లువాడ, అడవివరం, రాంబిల్లి మండలంలో బలవంతంగా 601 ఎకరాల భూములు తీసుకుని గూగుల్కు కేటాయించడం అన్యాయం అన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తారుమారు చేయడం, సామాజిక అధ్యయనం నిర్వహించకుండా విశాఖ ప్రజలకు త్రాగునీటి సరఫరాపై స్పష్టత ఇవ్వకుండా గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు, దళితులకు పరిహారం ఇప్పించకుండా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్పొరేటర్ సేవలో తరలిస్తున్నట్లు విమర్శించారు. పోలీసులను పెట్టి బెదిరించి దాన్ని వాళ్ళ నోళ్లు మూయించి ఈ ప్రారంభోత్సవం చేయాలని చెప్పి అనుకోవటం అనేది చాలా దుర్మార్గం. వెంటనే 25వ తేదీలోగా, 28 ప్రారంభం అంటున్నారు కాబట్టి 28వ తేదీలోగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉండి ఇక్కడ గూగుల్ సెంటర్ రావాలి, అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు కోరుకునే పని అయితే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు వాళ్ళు తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి. గూగుల్ కంపెనీకి, అదానికి కాదు. గూగుల్ మాస్క్ వేసుకొని అదాని వచ్చాడు, 600 ఎకరాలు అదాని కంపెనీకి కేటాయించారు. ఇంతకుముందు 300 ఎకరాలు అలాగే ఉంచారు, ఆ భూములు వెనక్కి తీసుకోలేదు. ఈ రకంగా భూములన్నీ పందారం చేసేస్తూ అదాని కంపెనీకి గూగుల్ పేరు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు రైతుల్ని బలి చేయటం, దళితుల్ని బలి చేయటం ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు. ఎవరిని రానియకుండా వాళ్ళని అక్కడ అణిచేస్తున్నారు. 500 మంది రైతులకు ఇంతవరకు పరిహారం అందల, 5 దళితులకు అసలు ఇంతవరకు వాళ్ళు డీబూ ఫార్మ్ వాళ్ళ నిర్వాసితులు అనే విషయమే గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఈ రకంగా దళితుల్ని, రైతుల్ని అన్యాయం చేసి వాళ్ళని బలి చేసి మీరు గూగుల్ పేరుతో అదానికి ఈ భూములు కట్టబెట్టి అభివృద్ధి సాధిస్తారని చెప్పి అడుగుతున్నాం. ప్రజలు చీకొట్టిన వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. కేంద్రంలో వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయినా, అలాగే కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమై దేశవ్యాప్తంగా 100 ఎంపీ సీట్లు కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలది అదే తీరని, గూగుల్ డేటా సెంటర్ వస్తే అది మాది, క్వాంటమ్ సెంటర్ వస్తే అది నేనే ముందుకు మాట్లాడని జగన్ చెప్పడం విడ్డూరమని దుయ్యపడ్డారు. డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏమిటో తెలియని, క్వాంటమ్ కంప్యూటర్పై సరైన అవగాహన లేని జగన్ అన్నీ తానే తెచ్చాడని పిచ్చి ప్రలేపలు మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తున్నారని ఈ ధోరణి మానుకోవాలని హితవు పలికారు. తిరస్కరించబడిన పార్టీలు క్రెడిట్ గురించి మాట్లాడడం అదొక పెద్ద ఇదైతే హాస్యాస్పదమైన విషయం అయితే, మన రాష్ట్రంలో కూడా క్రెడిట్ గురించి మాట్లాడు. డేటా గూగుల్ సెంటర్ వస్తే అది నేను అని చెప్పడం, లేదా క్వాంటమ్ వస్తే అది నేనే ముందు మాట్లాడానని చెప్పడం, ఓయిల్ ప్లాంట్ గురించి కూడా నా గొప్పతనం అని, దానికి ముందే అయిపోయిన ఎంఓఎల్ని మళ్ళీ వాళ్ళని కోర్టును తోడికి ఇక్కడ వచ్చి ఎంఓఎల్ చేసుకున్నట్టుగా నటించారు. డేటా సెంటర్ అంటే ఏదో తెలియని విషయమే ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టుకున్నారు. గూగుల్ డేటా సెంటర్ అంటే తెలియని వ్యక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో తెలియని వ్యక్తి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సరైన అవగాహన లేని వ్యక్తి నేను వాటి గురించి తెచ్చానని చెప్తే అంతకన్నా హాస్యాస్పదం మరేముండదు. ప్రజలు కూడా వాటిని గమనిస్తున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో దార్శనిక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ
ఈ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ సమాంతరంగా తీసుకెళ్తుంటే ఒక సానుకూల వాతావరణం సమాజంలో నెలకొన్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఏదో ఒకటి చెప్పడం, క్రెడిట్ చూడడం తీసుకురావడం, లేకపోతే మాదిగనని చెప్పి మాట్లాడడం, నవ్వుతున్నారు. నవ్వుతుంటే కూడా ప్రజలంతా నవ్వుతున్నారు. మరి అర్థం కావట్లేదా, లేకపోతే అదో రకమైన మానసిక స్థితిలో ఉన్నారా, అలౌకికానందం పొందుతున్నారో నాకు తెలియదు. కానీ ఆ విషయాల్లోకి వాస్తవాల్లోకి పోకుండా తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని ఆ ప్రపంచంలోనే కూర్చొని నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అని కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, రాజకీయ సమాధి ఉంటుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇటువంటి తీసుకురావడం, నిరాధార ఆరోపణలు చేయడం, ప్రజల చేత లెప్పకాయలు కొట్టించుకోవడం, అది ఒక అలవాటుగా మారింది. పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు ఆమోదం తెలిపే ప్రయత్నం చారిత్రాత్మకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పఠాభి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాములతో కలిసి ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిస్తుందన్నారు. అందులో భాగంగానే పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు ఆమోదం తెలిపే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. నారీ శక్తి వందన్ ఆత్మీయ బిల్లు ఓ కొత్త అధ్యాయానికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా మహిళా సాధికారత సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు చట్టరూపం దారిస్తే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు చట్టసభల్లో అవకాశం కలుగుతుందని తెలిపారు. చివరగా స్వీట్లు తినిపించుకున్నారు. ఒక 16, 17, 18 తేదీల్లో జరగబోతున్న పార్లమెంటు సమావేశాలు ఒక చారిత్రాత్మకమైన చరిత్రలో మిగిలిపోతాయి. మన దేశ ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం చెప్తూ, లింగ సమానత్వానికి దారి తీస్తూ, అదే సమయంలో గవర్నెన్స్ లో కూడా, పరిపాలన కూడా మహిళలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్న నారీ శక్తి వందన అధినియం బిల్లు కొత్త ఘట్టానికి తెరదీస్తుందని భావిస్తున్నాం. ఈ 33% రిజర్వేషన్లని మహిళలకు కల్పించే దిశగా పార్లమెంటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమలు చేయడం కోసం వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మహిళలకు కూడా చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఎస్సీ అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పైన అనేక మంది మహిళలు ఆ వర్గాల నుంచి కూడా ఈ పార్లమెంట్ హక్కులు తీయడానికి అవకాశం ఉండబోతుంది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖలోని చెస్ట్ అండ్ కమ్యూనికేబుల్ డీసీజేఎస్ ఆసుపత్రిలో ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ మెషిన్, వాటర్ ఫౌంటైన్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ మొదలుపెట్టింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 2 ఏళ్లలో ఓపీ, ఐపీ సేవలు గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. ఇక చెస్ట్ ఆసుపత్రిలో 2023లో 35,000కు గాను ఉన్న ఓపీ 2025 నాటికి 45,000కు చేరుతుందని తెలిపారు. చెస్ట్ హాస్పిటల్ ఇలా ఒక గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మొట్టమొదటిగా ఇలా ఈ బస్ లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఇక్కడ ప్రొక్యూర్ చేయాలి, ఇక్కడ వైజాగ్ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్స్లోనే కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఉండాలి అని చెప్పి ఎఫర్ట్స్ తీసుకొని ఈ మెషినరీని ఇక్కడ సెట్ చేసిన హాస్పిటల్ మేనేజ్మెంట్కి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ గవర్నమెంట్కి ఇనిషియేటివ్ సపోర్ట్ చేసినందుకు ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫ్రమ్ సిటీ ఆఫ్ వైజాగ్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ సార్. అలాగే ఇండియా లుక్స్ అప్ టు ఆంధ్రప్రదేశ్, అది ఐటీలో కావచ్చు, హెల్త్లో కావచ్చు, దేంట్లో అయినా వీఆర్ టార్చ్ బేరర్స్. సిమిలర్లీ మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీ షుడ్ బి టార్చ్ బేరర్ ఇన్ ఎనీ న్యూ థింగ్ దట్ హ్యాపన్స్ ఇన్ ద స్టేట్ అండ్ విచ్ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అలా ఈ రోజు అడిషన్తో ఈరోజు మనం ఏదైతే ఎక్విప్మెంట్ ఇనాగరేట్ చేసుకున్నామో దాంతో పల్మనరీ మెడిసిన్లో మనం ఇదొక మైల్ స్టోన్, మన డాక్టర్ గారు చెప్పినట్టు. అలాగే వీఆర్ బికమింగ్ అనదర్ టార్చ్ బేరర్ ఇన్ పల్మనరీ మెడిసిన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. వాతావరణం కనిపించట్లేదు అంటే అఫ్కోర్స్ స్టేట్ అంతా ఇప్పుడు ఇలాగే ఉంది పరిస్థితి, వేరే విషయం. కానీ
చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. మొదట్లోనే ఫౌంటైన్ మొదలు పెట్టుకోవడం, ధన్వంతరి మండపం పెట్టుకోవడం, మిగతా కార్యక్రమాలను చేసాం. సరే, ముఖ్యంగా ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. ఈ ఆసుపత్రి వాతావరణం ఈ రకంగా ఉండడానికి సహకరిస్తున్న, ఈ రకంగా ఉంచుతున్న అడ్మినిస్ట్రేటివ్ దగ్గర నుంచి మొత్తం వైద్య సిబ్బందికి, దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఆల్మోస్ట్ డబుల్ మేజర్ ప్రొసీజర్స్, మైనర్ ప్రొసీజర్స్ కూడా 2111 నుంచి 3356 వెళ్ళాయి. 1500 మైనర్ సర్వీసెస్ పెరిగాయి. ఆల్మోస్ట్ డబుల్ నెంబర్లో ఐపీ సర్వీసులు కూడా పెరిగాయి. అన్నీ ఒక సేవాభావంతో కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాం కాబట్టి డాక్టర్లు వచ్చాం లేదా నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నాం అని కాకుండా నిజంగా సేవాభావంతో చేస్తున్నారని చెప్పడానికి ఒక ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారం అయితే, రెండో వైపు ఈ ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల సేవాభావం కూడా కావాలని ప్రధానంగా చెప్తున్నాను. ప్రధాని మోడీ పాలనలో దేశం అద్భుత ప్రయత్నం సాధిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జగదాంబ కూడలిలో ఏర్పాటు చేసిన మనవాడు మన జెండా కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, పార్టీ నాయకులు చొక్కాకుల రాంబాబు, రవికుమార్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో బీజేపీ రోజురోజుకి ప్రజాదరణ పొందుతుందని తెలిపారు. 16 రాష్ట్రాల్లో స్వయంగా, మరో 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాలు నడవడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచంలో 2014 నాటికి 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం 4వ స్థానంలోకి తీసుకొచ్చిన ఘనత మోడీ సర్కార్దేనని అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించిన తర్వాత పార్టీని అన్ని వర్గాల్లోకి, అన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తూ ఇవాళ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. 16 రాష్ట్రాల్లో బీజేపీని సొంతంగా, 5 రాష్ట్రాల్లో ఎన్డీఏతో కలిపి మొత్తం 21 రాష్ట్రాల్లో వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటున్నాయి. భారతీయ జనతా పార్టీని మళ్ళీ ప్రజలు ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చడం, ఒక సిద్ధాంతానికి లోబడి పనిచేయడం, దేశ హితమే అన్నిటికన్నా ముఖ్యమనే భావంతో సేవానిరతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా కోట్ల మంది కార్యకర్తలు పనిచేయడం, ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేసి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లి అన్ని వర్గాలకి మేలు చేకూర్చేలా చేస్తూ, అదే సమయంలో సంపదను సృష్టిస్తూ ఇవాళ ఎక్కడో 11వ స్థానంలో కునారెల్లిపోతున్న ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కలిసి 4వ స్థానానికి తీసుకెళ్లారు. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి. మన స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా భారత్ను మళ్ళీ గతించిన విశ్వగురువు భావన ఏదైతే ఉందో ఆ పునర్వైభవం మళ్ళీ సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి, అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో కూడా మన ఊరు మన జెండా పేరుతో జెండాను ఎగరవేయాలి అని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు కార్యకర్తలు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ఆమోద ప్రయత్నం చారిత్రాత్మకం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కితాబు. గూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటన తప్పదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరిక. ఈ నెల 14న అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతోత్సవం ఉత్సవం పోస్టర్ను ఆవిష్కరించిన సొసైటీ ప్రతినిధులు. పాతబగ్గంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన. 73.60 లక్షల సీసీ రోడ్లు ప్రారంభం. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.